సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్ట్ 3. అండ్ దీంట్లో మనం ఎడ్జెస్ సాల్వ్ చేయడం నేర్చుకుంటాం అనమాట. ఎడ్జెస్ ఈ 2 కలర్స్ ఉండే పార్ట్స్. సో ఇంతకు ముందు పార్ట్లో మనము సెంటర్స్ అన్ని ఫిక్స్ చేసాం కాబట్టి, సో ఇప్పుడు ఎడ్జెస్ ని ఎలా ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనకి ఎడ్జెస్ అనేవి సేమ్ కలర్ ఎడ్జెస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎడ్జ్ ఈ పర్టికులర్ దానికి ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది. ఎల్లో అండ్ ఆరెంజ్ ఇంకొక పార్ట్ ఎక్కడ ఉందో చూద్దాం ఫస్ట్. సో ఎల్లో అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఓకే, సో దీన్ని ఫ్లిప్ చేస్తే ఈ రెండు ఒకే లైన్లోకి వచ్చాయి, రైట్? కాకపోతే సాల్వ్ చేయడానికి ఇది పైన ఉంటే ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఏం చేస్తాం, దీన్ని ఎగ్జాక్ట్లీ రివర్స్ ఇద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం మిడిల్ మూమెంట్ చేస్తే సెంటర్స్ పాడైపోతాయి. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మూమెంట్ అయితే చేస్తున్నామో మళ్ళీ రివర్స్ అదే మూమెంట్ చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్, ఫ్లిప్ అండ్ ఫ్లిప్, ఈ రెండు ఒకటి సైడ్ అయిపోయా. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళి సైడ్ చేసేద్దాం. సో దీన్ని మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఓకే, నౌ ఫ్లిప్ అండ్ ఫ్లిప్ బ్యాక్. సో సెంటర్స్ అన్ని మళ్ళీ యాక్చువల్ సేవ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనం సేవ్ చేయాలనుకుంది పక్క సైడ్ చేసి పెట్టేసాం కాబట్టి సేఫ్గా ఉంటుంది. ఓకే, అండ్ నౌ గ్రీన్ అండ్ రెడ్ చూద్దాం. గ్రీన్ అండ్ రెడ్ ఈ రెండు ఒకే లైన్లో ఉన్నాయి. ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది మీకు. ఫ్లిప్ ఫ్లిప్, గ్రీన్ రెడ్ ఇక్కడ ఉంది, గ్రీన్ రెడ్ ఇక్కడ ఉంది. చూడండి, దీన్ని ఫస్ట్ సెట్ చేసామా, పైకి తీసుకెళ్దాం. అండ్ ఇది పాడైపోయిన సెంటర్, అంటే సరిగ్గా ఫిక్స్ అవ్వని సెంటర్, ఇది ఫిక్స్ అయిన సెంటర్. సో దీన్ని సైడ్ చేసి దీని ప్లేస్లోకి తీసుకొచ్చి కిందకి పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇందాక మనం ఈ రెండు సైడ్ చేసాం. ఈ రెడ్ ఇక్కడ ఉంది, దీన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేస్తే మనం రెడ్ అండ్ గ్రీన్ సెంటర్ సేఫ్ అయిపోతుంది. అండ్ సెంటర్స్ కూడా సేమ్ ప్లేస్లో ఉంటాయి. సో ఇలాగా మనం క్యూబ్ని ఇలాగే పట్టుకొని ఉండాలి ఎప్పటిదాకా, పైన ఉండే ఈ కరెక్ట్గా ప్లేస్ అవ్వని సెంటర్స్ మొత్తం ఈ కరెక్ట్గా ప్లేస్ అయిన వాటితో ఫిల్ అయిపోయేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు ఫిల్ చేసాం, ఎల్లో అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్, రైట్? ఇంకా రెండు ఉన్నాయి మనకి, రెండు సార్లు చేయొచ్చు, రెండు వాటిని సెట్ చేయొచ్చు అనమాట. ఆరెంజ్ అండ్ గ్రీన్. సో ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎక్కడ ఉంది, పైన ఉంది. ఆరెంజ్ అండ్ గ్రీన్ కిందకి తీసుకుంటే ఈ రెండు సేమ్ లైన్లో ఉన్నాయి. సేమ్ లైన్లో ఉంటే ఏం చేయాలి, ఫ్లిప్ అండ్ ఫ్లిప్ చేస్తే ఇక్కడ ఉండాల్సింది బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో రెండు సార్లు ఫ్లిప్ చేసాం కాబట్టి దీన్ని 2 times ఫ్లిప్ చేస్తే సేమ్ ప్లేస్లోకి వచ్చిందా ఈ రెండు. సో దీని పైకి పంపించి దీని ప్లేస్లోకి ఈ కరెక్ట్గా ప్లేస్ అవ్వదని తీసుకొచ్చి కిందకి పెట్టాం. సో నాకు రెండు సార్లు ఫ్లిప్ చేసాం, మళ్ళీ సేమ్ బ్యాక్ ఫ్లిప్ అండ్ ఫ్లిప్. సెంటర్స్ అన్ని సేఫ్. అడ్జస్ట్ మనం చేయాలనుకున్నది ఫిక్స్ సేమ్ ప్లేస్లోకి వచ్చేసింది, సేఫ్ ప్లేస్లోకి. అండ్ ఒకటి ఉంది ఇక్కడ. సో రెడ్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుందాం ఈసారి, ఇక్కడ ఉంది కాబట్టి. సో రెడ్ అండ్ వైట్ ఇంకొకటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫ్లిప్ అండ్ దీన్ని పైకి తీసుకురండి. ఇక్కడ వచ్చింది సేమ్ లైన్లోకి వచ్చింది. సేమ్ లైన్లోకి వస్తే సేమ్ ఫ్లిప్ అండ్ ఫ్లిప్ రెండు సార్లు వేస్తే పైకి వెళ్తుంది బ్యాక్ సైడ్. సో దీన్ని కూడా ఇప్పుడు ఫ్లిప్ ఫ్లిప్, డన్. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ప్లేస్ అవ్వంది ఏది మనకి, ఇది. సో దీన్ని పైకి తీసుకెళ్ళి ఇది ఒకటి ఉంది కదా, దీని ప్లేస్లోకి దీన్ని తీసుకొద్దాం, ఫిక్స్. అండ్ ఇది రెండు సార్లు ఫ్లిప్ అండ్ ఫ్లిప్, డన్. సెంటర్స్ అన్ని ఫిక్స్ అయిపోయాయి. పైన మనకి ఇంకా ఒకటి ఉంది. ఇది ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే మనకి కంప్లీట్గా అన్నీ సాల్వ్ అయిపోతాయో అప్పుడు దాకా ఇది ఒకటి వస్తానంటుంది. అది మనకే మంచిది, వెతుక్కోకుండా ఉండడానికి. ఇక్కడ వరకు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయింది కదా ఇందాక. దీన్ని ఇప్పుడు పైకి పంపించి దీని ప్లేస్లోకి కరెక్ట్గా ప్లేస్ అవ్వందని తీసుకొని పెడితే పైన అన్నీ సాల్వ్ అయిపోయాయి. సి, రెడ్ అండ్ వైట్, ఎల్లో అండ్ ఆరెంజ్, ఆరెంజ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్. సో పైన అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మనం ఇక్కడ సెట్ చేసినా కూడా పైకి తీసుకెళ్తే దాని ప్లేస్ తీసుకురావడానికి పైన మనకి కరెక్ట్గా ప్లేస్ అవ్వని ఎడ్జ్ లేదు కదా. సో రివర్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఇన్వర్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే, పైన మనకి ఇలా ప్లేస్ అవ్వని ఉంటాయి, కిందవి అలాగే సేఫ్గా ఉంటాయి, పైన మనం ప్లేస్ చేస్తాం అనమాట. సేమ్ మెథడ్ మళ్ళీ. ఇప్పుడు గ్రీన్ అండ్ వైట్ ఎక్కడ ఉంది చూద్దాం. గ్రీన్ అండ్ వైట్ ఇక్కడ ఉంది. సో దీని కిందకి తీసుకురండి, డన్. సేమ్ లైన్లోకి వచ్చిందా. సో ఫ్లిప్ అండ్ ఫ్లిప్ రెండు సార్లు తిప్పాం కాబట్టి దీన్ని కూడా ఫ్లిప్ అండ్ ఫ్లిప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని పైకి పంపించి దీని ప్లేస్లో కరెక్ట్గా ప్లేస్ అవ్వని దాన్ని దీన్ని తీసుకొని కిందకి పెడతాం. అండ్ సెంటర్స్ కోసం ఫ్లిప్ బ్యాక్ రెండు సార్లు. సెంటర్ సేఫ్, మనకు కావాల్సిన సెంటర్ వచ్చేసింది. కిందకు చెక్ చేయండి, అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఓకే, సో టెన్షన్ పడద్దు, కింద వాడి గురించి టెన్షన్ పడద్దు. మీరు ఎప్పుడైతే పైన కరెక్ట్గా స్టెప్స్ చేస్తున్నారో కిందవి సేఫ్గా ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఆరెంజ్ అండ్ వైట్ ఇక్కడ ఉంది. సో సైడ్ స్లిప్
అండ్ కిందకి రెండు ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి ఫ్లిప్ అండ్ ఫ్లిప్. అండ్ ఇప్పుడు సెంటర్ స్టెప్ ఫ్లిప్ ఫ్లిప్, రెండు ఒకే లైన్లోకి వచ్చాయా, పైకి తీసుకొని ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా లేవు వాటిని పెట్టి కిందకి తీసుకొస్తాం. అండ్ సెంటర్స్ కోసం మీరు ఎలా తిప్పచ్చు, రెండుసార్లు తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్లోకి వెళ్తాయి. మీరు ఇలా తిప్పానని ఇలాగే తిప్పాలి అలా ఏమి ఉండదు. రెండు స్టెప్స్ చేసే ఏదైనా సరే మీరు ఫ్రంట్ అని తిప్పచ్చు, బ్యాక్ అని తిప్పచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ ఇక్కడ ఉంది. సో ఫ్లిప్ అండ్ డౌన్, రెండు ఒకే లేయర్లో ఉన్నాయి కాబట్టి రెండు సార్లు ఫ్లిప్ ఫ్లిప్, అది బ్యాక్ ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు సెంటర్స్ ఫ్లిప్ అండ్ ఫ్లిప్, పైకి తీసుకెళ్ళి, సో ఇప్పుడు చూడండి దీన్ని ఇటు పైకి తీసుకెళ్తే మనకు పెట్టడానికి ఏముండదు, ఎందుకంటే ఇదే లేయర్ లేదు ఉంది కాబట్టి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీని సైడ్ తీసేయండి, దీని పైకి తీసుకెళ్ళి దీని ప్లేస్లో దీన్ని తీసుకురండి, ఫిక్స్ చేసేయండి. ఇప్పుడు పైన కూడా అన్నీ సాల్వ్ అయిపోయినాయి. సి వైట్ అండ్ ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్, yellow అండ్ ఆరెంజ్, yellow అండ్ బ్లూ. సో ఇలాంటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎడ్జెస్ అన్ని సాల్వ్ అయిపోయాయి. లేదు అప్పుడప్పుడు ఏమవుతుందంటే సాల్వ్ అవ్వవు, ఏదైనా రెండు సైడ్స్ ఉండిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్ని రకాల ఎడ్జెస్ మనకి పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోయినాయి, రైట్. మనకి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు, ఈ రెండు వేరుగా ఉన్నాయి అని. ఇది ఒక కేస్, ఒకటి ఎడ్జెస్ అన్ని కరెక్ట్గా సాల్వ్ అయిపోయింది. ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే ఏం చేయాలి, అలా అది కూడా నేను చెప్తాను. ఓకే, సో నా ఇది సెకండ్ కేస్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకేలాంటి రెండు సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్లో అండ్ రెడ్, వైట్ అండ్ ఆరెంజ్, yellow అండ్ రెడ్, వైట్ అండ్ ఆరెంజ్, ఈ రెండు ఇలా వస్తాయి. ఇప్పుడు దీని రెండింటిని మనం సాల్వ్ చేసినా కూడా పెట్టడానికి మిగతా అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. దాన్ని ప్లేస్ చేయడానికి, దాని ప్లేస్లో దాన్ని మూవ్ చేయడానికి ఇంకేం దొరకవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న స్టెప్, సి అబ్జర్వ్, దీని ప్లేస్లో కరెక్ట్గా ప్లేస్ చేసి ఇలా 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 తీసుకురావాలి, జస్ట్ లైక్ ఎ వై. అబ్జర్వ్ చేయండి, అది మూమెంట్స్లో మీకే అర్థమవుతుంది ఎందుకు వై అన్నాను అని. ఇప్పుడు ఉంది కదా, సేమ్ కలర్లోకి తీసుకురావాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని తిప్పితే సేమ్ కలర్లోకి వస్తాయి, కానీ సేమ్ కలర్ తీసుకురాకూడదు. మనం ఇవి ఎలాగైతే ఉన్నాయో అలాగే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇప్పుడు రెండు సేమ్ లేయర్లోకి తీసుకురండి, సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ రెండు మిర్రర్ ఇమేజ్లో ఉన్నాయి కదా, ఈ రెండు అలాగే పెట్టి ఇలా మూవ్ చేస్తే ఇలా వస్తాయి కదా. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకురావాలి, ఈ స్టెప్. ఎందుకన్నా మనం ఏం చేస్తాం, మనము సెంటర్స్ని డిస్టర్బ్ చేసాం ఇక్కడ, రైట్. గుర్తుపెట్టుకోండి, సెంటర్స్ని డిస్టర్బ్ చేసాం కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపాం. ఇప్పుడు వై ఇలా పైకి తీసుకొస్తాం, ఇలా తీసుకొచ్చిన తర్వాత దీన్ని సేమ్, దీని ఇంకో వైకి రెండు ఉంటాయి కదా, ఇలాగా. సో దీన్ని పైకి ఇలాగా, ఇప్పుడు దీని ప్లేస్లో దీన్ని తీసుకొస్తాం, మూవ్. అండ్ దీన్ని నాకు పైకి తీసుకెళ్ళాం కదా, సో దీన్ని కిందకి, సో దీన్ని కిందకి. అండ్ ఇందాక మనం సెంటర్స్ని పాడు చేస్తాం, సో మళ్ళీ ఫిక్స్డ్, డన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్టేజ్ సెకండ్ ఫేజ్ మీకు ఇలా సెకండ్ టైం ప్రాబ్లం వచ్చినట్టు ఎడ్జెస్ ఫిక్స్ అవ్వకపోతే ఎడ్జెస్ అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే, డామ్ షూర్ దీంట్లో రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ రెండు సాల్వ్డ్. ఎడ్జెస్ అన్నీ ఫిక్స్ అయిపోయాయి, మనకి ఎడ్జెస్ ఎక్కడ డిస్టర్బెన్స్లో లేవు, రైట్. సో ఎడ్జెస్ ఫిక్స్ చేయడం మీకు వచ్చేసింది కాబట్టి గో ఫర్ ద పార్ట్ 4. ఓకే, సీ యూ దే గైస్, బై.